ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 146వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. 146వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఈ యొక్క వాగ్దానము దేవుడు మనకును, మన కుటుంబాలకును, మన జీవితాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన సంవత్సరములో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారం జీవించాలని ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. గతించిన సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. కష్టాల్లోనూ, బాధల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ మనం ఉన్నప్పుడు వాటన్నిటిలో నుండి మనల్ని తప్పించాడు. మన జీవితంలో ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటంగా దయచేసి ఉంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన కొరకు నూతన కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి ఆ నూతన కార్యాలు చేసేదానికి మనము సంసిద్ధంగా ఉండాలి. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకునేదానికి మనం సిద్ధంగా ఉండాలి. మరి గతించిన సంవత్సరంలో మరి ఈ యొక్క కార్యక్రమం గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. మరి ఈ సంవత్సరమాంతం కూడా ఈ ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉంటున్నాను. మరి ఎంతగానో ఆదరించారు, ఎంతగానో మరి ప్రోత్సహించారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, మరి ఇంకనూ అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుకొని ఉంటున్నారని నా నమ్మకము, నా విశ్వాసము. గతించిన సంవత్సరం ఏ రీతిగా అయితే మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆస్వాదించారో, ఈ నూతన సంవత్సరంలో కూడా మీరు అలాంటి సహకారము, తోడ్పాటు మీరు అందించాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను. మరి ఎలాంటి మరి రుసుము కానీ, కానుకలు కానీ ఆశించి ఈ యొక్క కార్యక్రమం చేయటం లేదు. దేవుని కొరకు నా వంతు కృషి, నా వంతు పని, నాకు తెలిసిన పని మరి తెలియపరచాలని ఒక ఆశ, ఆకాంక్ష దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి ఈ కార్యక్రమం 1700 ఎపిసోడ్లు మరి పైచెలకు చేసేదానికి దేవుడు నాకు శక్తినిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. అంత మాత్రమే కాదు, మీ అందరి యొక్క ప్రార్థన వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రీతిగా ముందుకు కొనసాగించేదానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. అందును బట్టి దేవాది దేవునికి నా యొక్క మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మీరు ప్రోత్సహించినటువంటి విధానాన్ని బట్టి కనుక మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంతకుముందు ఏ రీతిగా అయితే మీరు ప్రోత్సహించారో అదే ప్రోత్సాహము మీ నుంచి నేను ఆశిస్తూ ఉంటున్నాను. వీలైతే సహకరించండి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని 10 మందికి మరి చేరేటట్టుగా మరి సహాయం చేయాలని నేను ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సందేశం, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి అన్నటువంటి ఆ సందేశాన్ని అందిపుచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించడానికి నాకు దేవుడు శక్తినిచ్చాడు. ఈ యొక్క పరిచర్యలో, ఈ యొక్క చిన్న ప్రయత్నంలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలని నేను ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. అనేక మంది ఆదరిస్తూ ఉంటున్నారు. అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి వారి యొక్క అభిప్రాయాలను తెలియపరిచినప్పుడు నా దేవుణ్ణి నేను మహింపరుస్తూ ఉంటున్నాను. ఎందుకనగా అది నా శక్తి కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు,
దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క బలము, శక్తి, జ్ఞానాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ముందుకి కొనసాగించేదానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, ఇంకా ఎవరైనా మరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. 10 మందికి, మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క వాక్యాన్ని మీరు పంపించి ఈ కార్యక్రమంలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2025.